మెక్డానల్డ్స్ ఈ పేరు వినగానే హ్యాపీ మీల్ అని చెప్పి చాలా మంది గుర్తొస్తుంటుంది అండ్ ఎంతో మంది కిడ్స్కి ఫేవరెట్ అండ్ 40 years నుండి ఇండస్ట్రీలో ఉంది మెక్డానల్డ్స్. కానీ ఇప్పుడు మెక్డానల్డ్స్ ఒక కష్టంలో పడింది. అసలు ఎలా ఉందంటే కంపెనీ సెట్ చేస్తారా అని చెప్పి ఒక భయంతో ఉన్నారు. ఇప్పుడు పాయింట్కి వచ్చేస్తే కనుక మెక్డానల్డ్స్ సేల్స్ వరల్డ్ వైడ్గా అదర్ దాన్ యూఎస్ఏ 0.6% ఇంక్రీజ్ అయింది. ఇది హ్యాపీ న్యూసే కదా, ఇప్పుడు వీళ్ళెందుకు షేక్ అయిపోతున్నారో ఆలోచిస్తున్నారా? కానీ యుఎస్ఏ విచ్ ఇస్ అ మెయిన్ సోర్స్, వాళ్ళది యుఎస్ఏలో 0.9% కాస్త 1.9% తక్కువ అయిపోయింది. సో ముందు వరకు కౌంట్ తక్కువ అవుతునేసరికి ఏమైతుందంటే కాంపిటీషన్ కొత్త కొత్త కంపెనీస్ వస్తాయని చెప్పి ఆలోచించవచ్చు. ఈసారి ఇట్లా పడిపోవడం అండ్ ఎన్నో స్టాటిస్టిక్స్ కంపెనీస్ కూడా చెప్తున్నాయి మెక్డానల్డ్స్కి వెళ్ళే సంఖ్య డే బై డే తక్కువైపోతుంది. 9%, 10% అలా పడిపోతూనే వస్తుంది. ఇనిషియల్గా పీపుల్ వేర్ సో హ్యాపీ విత్ మెక్డానల్డ్స్, ఎందుకంటే వాళ్ళకి మంచి ప్రైస్లో ఫాస్ట్ ఫుడ్ లగ్జరీ స్టైల్లో వస్తున్నాయి అని చెప్పి అండ్ ఫ్రీ వైఫై కూడా వెళ్తూ ఉంటారు మెక్డానల్డ్స్కి. కానీ ఇప్పుడు ఇంత షేక్ అవ్వడానికి రీజన్ ఏంటిది అని చెప్పి మెక్డానల్డ్స్ CEO చెప్పారు, క్రిస్ కెమ్జిన్స్కీ. ఆయన చెప్తున్నారు ఈ కాలీ అవుట్ బ్రేక్ అయింది. ఈ కాలీ అవుట్ బ్రేక్ అంటే ఏం లేదు, ఒక బ్యాక్టీరియా 2023లో వచ్చిండే, బట్ మెక్డానల్డ్స్ త్రూగా మెక్డానల్డ్స్ తింటుంటే అందులో ఆ బర్గర్లో ఉన్న ఆనియన్స్ త్రూగా ఒక కస్టమర్ పొట్టలోకి ఎంటర్ అయిపోయింది. ఇది ఒకటే చోట అయితే అది మిస్టేక్, కానీ 14 స్టేట్స్లో కస్టమర్స్కి ఆనియన్స్ త్రూగా ఈ కాలీ బ్రేక్ డౌన్ అయింది, అవుట్ బ్రేక్ అయింది. సో దీనిపై 104 కేసెస్ అయ్యాయి. 34 people బెడ్ రీడన్ అయ్యారు అండ్ ఒకళ్ళు చనిపోయారు. సో ఒక కస్టమర్ చనిపోవడం అనేది ఎంత ఎఫెక్ట్ అయిందో ఇప్పుడు అర్థమవుతుంది. సో దీనిపైన మేము చాలా బాధపడుతున్నాము అండ్ వీఆర్ ట్రైంగ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అని చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి 40 years ఇండస్ట్రీలో ఉన్న ఒక మంచి హెల్దీ అండ్ మంచి పాజిటివ్ వైబ్స్ కాస్త ఒక్కటి మొత్తం డమాల్ చేసింది. ఇప్పుడు ఆ CEO ఏం చేస్తున్నారంటే కొత్త కొత్త ఆఫర్స్ బయటికి తెస్తున్నారు. ఎలా అంటే $5 బండిల్ ప్యాకేజ్ అని చెప్పి, అండ్ మీరు ఒక మీల్ ఏమైనా కొంటే కనుక మీకు ఇంకోటి $1 ఫ్రీ ఇస్తాము అండ్ $5కి 20 చికెన్ నగెట్స్. ఇలా కస్టమర్స్ని కన్విన్స్ చేస్తూ వెళ్తున్నారు. కానీ ఒక్కసారి ట్రస్ట్ అంతా బ్రేక్ అయిపోయింది. సో ఆ బ్రేక్ అయిన ట్రస్ట్ని వీళ్ళు ఎలా ట్రై చేస్తున్నారు అని చెప్పి హీస్ వెయిటింగ్ అండ్ హీస్ గివింగ్ హిస్ లెవెల్ బెస్ట్. సో అది పాయింట్. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ కీప్ వాచింగ్ TV9 USA. థ్యాంక్ యూ.